బర్త్డేస్ కానీ యానివర్సరీ కానీ సెలబ్రేషన్ ఏదైనా సెలబ్రేషన్ స్క్వేర్ లోని ప్రైవేట్ థియేటర్స్ లో అన్ని రకాల సౌకర్యాలతో సెలబ్రేట్ చేసుకోండి. జనరల్ పబ్లిక్ విడాకులు అన్న పదాన్ని చూసి గజగజ వణికేశారు. కానీ సెలబ్రిటీల్లో చాలా మంది డివోర్స్ ను శనగలు తిని చేతులు కడుక్కున్నంత ఈజీగా తీసుకుంటారు. ఆ క్రమంలోనే ఇండియాలోని ఫిల్మ్ ఇండస్ట్రీలో తరచూ విడాకుల గురించి వినపడుతూనే ఉంటుంది. తాజాగా భామ అనే మలయాళ సినిమా భామ తన భర్తతో విడిపోయింది. సింగిల్ మదర్ గా ఉండటంలో ఉన్నంత హాయి కలిసి ఉండడంలో లేదంటూ సెన్సేషనల్ స్టేట్మెంట్ కూడా ఇచ్చేసింది. హ్యావ్ ఎ లుక్ ఫర్ కంప్లీట్ డీటెయిల్స్. ఇదిగో ఇక్కడ మనం చూస్తున్న ఈ సినిమా నటి పేరు భామ. తెలుగులో కొన్నేళ్ల క్రితం మంచివాడు అనే సినిమాలో చేసిన ఈ మలయాళీ భామ ఇక్కడ పెద్దగా వర్కౌట్ కాకపోవడంతో మలయాళీ సినిమాల్లోనే సెటిల్ అయిపోయింది. కొన్ని సినిమాలు చేసిన తర్వాత ఓ 4 ఏళ్ల క్రితం అరుణ్ జగదీష్ అనే మరో యాక్టర్తో ప్రేమలో పడిపోయింది. అతనితో కలిసి 7 అడుగులు నడిచింది. ఆ తర్వాత సినిమా ప్రపంచానికి కూడా దూరం అయిపోయింది. ఇంతవరకు అంతా ఓకే, కానీ పెళ్లై 4 ఏళ్లు గడిచాయో లేదో ఇద్దరి మధ్య పొరపచ్చాలు తలెత్తాయి. అవి కాస్త కలిసి ఉండలేనంతగా పరిణమించాయి. మామూలు కుటుంబాల్లో అయితే ఇద్దరిని కూర్చోబెట్టి 4 మంచి మాటలు చెప్పి దంపతులు విడిపోతే ఎదురయ్యే ఇబ్బందులేంటో విశదీకరించి ఇద్దరి మధ్య మళ్లీ సయోధ్య కుదిర్చేస్తారు. కానీ సెలబ్రిటీల విషయాల్లో అలా ఉండదు. నా మాటే శాసనమని అతను అంటాడు. నా దగ్గర అలాంటి వేషాలు పనికిరావని ఈమె అంటుంది. కట్ చేస్తే పరస్పర అంగీకారంతో ఇద్దరికి విడాకులు వచ్చేస్తాయి. భామ విషయంలో కూడా ఇదే జరిగింది. అయితే భార్యాభర్తలిద్దరూ విడిపోయేసరికి ఆమె ఓ ఆడబిడ్డకు తల్లైంది. ఇద్దరి మధ్య కుదిరిన ఒప్పందంలో భాగంగా ఆ చిన్నారి ఇప్పుడు అమ్మతోటే ఉంటోంది. కొంతకాలం క్రిందట తన ఇన్స్టాలో నుంచి తమ పెళ్లి ఫోటోల్ని, ఆ తర్వాత తమ జంట ఫోటోల్ని తొలగించిన భామ తాజాగా తాను అరుణ్ జగదీష్ విడిపోయినట్లుగా సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. అలా ప్రకటించడమే కాదు, నేనింత స్ట్రాంగ్ అని నాకు తెలీదు. సింగిల్ పేరెంట్గా మారిన తర్వాతే నాకు ఆ విషయం తెలిసొచ్చింది. కష్టాలను ఎదురెత్తు దృఢంగా నిలబడటమే నా ముందున్న చాయిస్. నా కూతురికి నేను, నాకు నా కూతురు, ఇదే మా జీవితం అంటూ పోస్ట్ చేసింది. అయితే భామ జగదీష్ విడిపోయారు, కానీ వారి విడాకులు మాత్రం చాలా మందిని కాస్తంత ఆవేదనకు గురిచేశాయి. కలకాలం కలిసి ఉంటారనుకున్న చూడ ముచ్చటైన ఈ జంట వారి కడుపున పుట్టిన ఆ నోముల పంట విడివిడిగా ఉన్నారని తెలిసి కాస్తంత హర్ట్ అయ్యారు. ఇలా జరిగి ఉండాల్సింది కాదంటూ కామెంట్లు చేస్తున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.